హెల్తీగా, టేస్టీగా డిన్నర్ రెసిపీ కావాలా? అయితే ఒక్కసారి సూప్ ట్రై చేసేయండి. చాలా ఫిల్లింగ్‌గా ఉంటుంది అండ్ చాలా ఈజీ కూడా. ఫస్ట్ ఇలా ఇంగ్రీడియెంట్స్ తీసుకోండి. బ్రోకలీ, ఆనియన్స్ అండ్ పాలకూర, ఆల్మండ్స్ అండ్ గార్లిక్ తీసుకొని అండ్ పక్కన ఉంచుకోండి. తర్వాత పాన్ పెట్టుకొని అండ్ కొంచెం బటర్ యాడ్ చేసుకోండి. అండ్ బటర్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోండి. ఆనియన్స్ వేసిన తర్వాత అండ్ గార్లిక్ యాడ్ చేయండి. ఒక 4-5 గార్లిక్ సరిపోతుంది. తర్వాత గార్లిక్ కూడా యాడ్ చేసిన తర్వాత కొంచెం స్పినచ్ యాడ్ చేసుకోండి. అంటే పాలకూర. అండ్ పాలకూర కూడా యాడ్ చేసిన తర్వాత బ్రోకలీ యాడ్ చేయండి. అండ్ బ్రోకలీ ఇలా కట్ చేసి అండ్ క్లీన్ చేయండి బాగా. అండ్ కట్ చేసి క్లీన్ చేసిన బ్రోకలీని కూడా యాడ్ చేసి అండ్ ఒక 10-15 ఆల్మండ్స్ వేసుకోవాలి. అండ్ 10-15 ఆల్మండ్స్ వేసుకున్న తర్వాత అండ్ 1 కప్ ఆఫ్ వాటర్ యాడ్ చేయండి. వాటర్ వేయడం వల్ల బాగా కుక్ అవుతుంది. ఈ వాటర్‌తోనే గ్రైండ్ చేసుకోండి. అండ్ వాటర్ మళ్ళీ స్ట్రెయిన్ చేసి వేస్ట్ చేయకండి. ఈ వాటర్‌తోనే గ్రైండ్ చేసుకోవాలి. సో, ఇలా కొంచెం చల్లారిన తర్వాత ఇలా స్మూత్‌గా గ్రైండ్ చేసుకోండి. అండ్ స్మూత్‌గా గ్రైండ్ అయిన తర్వాత పాన్ పెట్టుకొని ఇది పాన్‌లోకి వేసుకొని అండ్ లైట్‌గా వాటర్ యాడ్ చేసి ఒక 10 మినిట్స్ కుక్ అవ్వాలి. అప్పుడే సూప్ అనేది టేస్ట్‌గా అండ్ థిక్‌గా వస్తుంది. సో, ఇలా 10 మినిట్స్ కుక్ అవుతున్నప్పుడే 1 టీ స్పూన్ పెప్పర్ యాడ్ చేసుకోండి. అండ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ టేస్ట్‌కి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోండి. అండ్ యాడ్ చేసి అండ్ ఒక 5 మినిట్స్ కుక్ చేసుకున్నారంటే మీ హెల్తీ అండ్ టేస్టీ డిన్నర్ ఈస్ రెడీ. అండ్ వెయిట్ లాస్ చేసే వాళ్ళకి కూడా ఇది నచ్చుతుంది.